నమస్తే నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మాఫియా గాళ్ళ చెమడాలు ఒలిచేందుకు ఒడివడిగా అడుగులు వేస్తున్నట్టు మనకి నిన్న పవన్ కళ్యాణ్ గారి కాకినాడ పోర్టు సందర్శన, అక్కడ జరుగుతున్న రేషన్ మాఫియా పైన ఆయన ఉక్కుపాదం మోపే విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ రైస్ కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు వెళ్తున్నాయనేది చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అదేవిధంగా నడి సముద్రంలో ఓడలో ఉన్న దాదాపు 640 క్వింటాల పీడిఎస్ రైస్ని ఆయన పట్టుకోవటం, దాని గురించి ఇది ఎలా సప్లై అవుతుంది, అధికారులకు తెలియకుండా సప్లై అవుతుందా, గతంలో ఎలా చేసినా కానీ ఈ గవర్నమెంట్లో ఎన్ని నడవు, దాదాపు ఇంత పెద్ద ఎత్తున మాఫియా జరుగుతుంటే, రేషన్ మాఫియా జరుగుతుంటే కస్టమ్స్ అధికారులు ఏం చేస్తున్నారు, ఆ పోర్టు సీఈఓ ఏం చేస్తున్నాడు, జిల్లా కలెక్టర్ విధులేంటి, ఎస్పీ గారు వచ్చినప్పుడు సెలవు పెట్టి వెళ్ళిపోవటం ఏంటి, ఆ ఓడ యాజమాన్యం ఎవరు, ఆ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వండి అని చెప్పి చాలా సీరియస్గా ఆ బోటును కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సీజింగ్కి సంబంధించి అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనిపైన కేంద్ర హోంశాఖకు లేఖ కూడా రాస్తామని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. అయితే రేషన్ మాఫియానే కాదు, మిగతా మైనింగ్ కానీ శాండ్ కానీ ఎటువంటి మాఫియా గతంలో జరిగినా ఇప్పుడు జరుగుతున్నా ఉపేక్షించేది లేదు. రేషన్ వరకు పూర్తి స్థాయిలో స్మగ్లింగ్ జరగకుండా, పోర్టు ద్వారా ఇతర దేశాలకు పోకుండా ఖచ్చితమైన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కానీ, లేకపోతే ఆ సరఫరా అవుతున్న చైన్ కానీ ఖచ్చితంగా కూకటి వేలతో పెకిలించే విధంగా ఇక మీద అడుగులు పడతాయని చెప్పి గతం మాదిరిగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వ్యవహరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. అదేవిధంగా గతంలో ఎవరైతే ఆ పోర్టు ద్వారా రేషన్ స్మగ్లింగ్ చేశారో వాళ్ళందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కూడా కొన్ని చట్టాల్లో మార్పులు కూడా వచ్చే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇదంతా ఒక విధంగా చూసుకుంటే శుభ పరిణామమే అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న ఒక వ్యక్తి ఆ విధంగా పోర్టులోకి వెళ్ళి ఆ పోర్టు ఏరియాలో ఉన్న భద్రతా వైఫల్యాలు కానీ, అక్కడ జరుగుతున్న విషయాలు కానీ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఆయన వేసిన అడుగులు కానీ, ఆయన ఆలోచనలు కానీ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారికి ప్రశంసలు జల్లులు కురుస్తున్నాయని చెప్పాలి. అయితే రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేసే విధంగా అన్ని రకాల చర్యలైతే తీసుకుంటున్నారు. అయితే అక్కడ పోర్టు సీఈఓ అనుమతి లేకుండా, కస్టమ్ అధికారుల యొక్క అనుమతి లేకుండా ఇవన్నీ జరుగుతాయా అనే ప్రశ్నలు ఆయన సంధించడం జరిగింది. అదేవిధంగా అధికారులు తాను వస్తాను అంటే దాదాపు 10,000 మంది జీవితాలు అని చెప్పి అడుగుతున్నారు. 10,000 మంది జీవితాలు గల్లంతవుతాయండి అని చెప్పి అంటారు. కానీ కోటాను కోట్లు, వేల కోట్ల రూపాయల ప్రజాధనం రైస్ రూపంలో, పీడిఎస్ రైస్ రూపంలో ఇతర దేశాలకు తరలిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన వేసిన ఆ ఒక్క ప్రశ్న అధికారుల దగ్గర నుంచి మాటలు లేవు. ఆ విధంగా చూసుకుంటే దాదాపు ఈ పీడిఎస్ పౌర సరఫరాలకు సంబంధించిన సివిల్ సప్లైకి బడ్జెట్లో దాదాపు 3,000 పైచిలకు నిధులైతే కేటాయించడం జరుగుతుంది. దాదాపు 5 సంవత్సరాల మీద 15,000 కోట్ల రూపాయలు దాదాపు 5 సంవత్సరాల మీద ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ కాకినాడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ 15,000 కోట్ల రూపాయలు దాని మీద సంపాదించాడు, రేషన్ స్మగ్లింగ్ మీదే 15,000 కోట్లు సంపాదించాడని చెప్పి గత ఎన్నికల్లో 2024 జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పదే విమర్శలు కూడా గుప్పించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ అయితే జరగాలి. రేషన్ స్మగ్లింగ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూకటి వేలతో ప్రకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. ఈ విధంగా ప్రజాధనం కేజీకి వచ్చేసి రేషన్ను 43.50 పైసలు వెచ్చించి కొంటున్న ప్రభుత్వం అక్కడ ప్రజలు అసలు సద్వినియోగం చేసుకుంటున్నారా, వాళ్ళ రైస్ వాడుతున్నారా లేదా, ఇవన్నీ ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా అది ఒంటెద్దు పోకర్లాగా రేషన్ మాఫియాకి బాటలు వేస్తుందనే ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఆ విధమైన రేషన్ మాఫియా జరిగితే మాత్రం ఒప్పుకునేది లేదు అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం ఆయన ఈక్వల్ టు సీఎం, ఆయనకు అన్ని అధికారాలు ఉంటాయి, ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయినా కానీ, అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నా కానీ, ఆయన పోర్టుపోలియోలో ఉన్న శాఖలతో పాటు ఎంటైర్ రాష్ట్రంలో ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం దేన్నైనా తనిఖీ చేయొచ్చు. ఆ స్థాయి వ్యక్తి ఆ విధంగా అక్కడున్న రేషన్ మాఫియాని అడ్డుకట్ట వేయడానికి ఆయన అడుగులు వేశాడంటే అది నిజంగా ప్రశంసనీయం. అటువంటి ఆలోచనలతో ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేస్తుంది కూటమి ప్రభుత్వంతో పాటు సెంట్రల్ కూడా, కేంద్ర హోంశాఖ కానీ
పోర్టుకు సంబంధించిన మంత్రిత్వ శాఖ కానీ ప్రతి ఒక్కరు కేంద్రం నుంచి కూడా ఆయనకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారు. దీనిపైన అంతా రిపోర్ట్ తయారు చేసి ఎవరైతే రాష్ట్ర సివిల్ సప్లై మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ పంపాలి. కూటమి ప్రభుత్వం తరఫున సెంట్రల్ పంపిస్తే దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఐటీ రైట్స్ కూడా జరగాలి. గతంలో జరిగిన రేషన్ మాఫియా మీద రైట్స్ జరగాలి. ఇప్పుడు జరుగుతున్న రేషన్ మాఫియా మీద కూడా ఖచ్చితంగా దృష్టి సారించాలి. రేషన్ ఎక్కడ ప్రజలకి ఉపయోగపడని రేషన్ ఇవ్వటం వల్ల ఎంతవరకు ఈ మాఫియాకి బాటలు వేస్తుందని చెప్పి చాలా క్లియర్ కట్గా అవుతుంది. ఇది ఎన్నాళ్ళ నుంచి నడుస్తున్న జాడ్యం. ఈ 35 ఇయర్స్ ఇండస్ట్రీలో రేషన్ అనేది సద్వినియోగం కావట్లేదు. గత ఆర్థిక పరిస్థితికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి చాలా మార్పులు వచ్చాయి. ప్రజల యొక్క వేతనాలు కానీ వాళ్ళ యొక్క లైఫ్ విధానం కానీ జీవన విధానం కానీ చాలా చేంజెస్ వచ్చాయి. వాసన వచ్చి ముక్కుపోయే ఈ రేషన్ని ముక్కుడు బియ్యంగా ఉన్న ఈ రేషన్ ఎవరు తినడానికి ఇష్టపడతలేదు. రేషన్ డీలర్ దగ్గర 10 రూపాయలకు అమ్ముతున్నారు. రేషన్ డీలర్ దగ్గర నుంచి మాఫియా కొనటంతో పాటు కొనుగోలు చేసిన ఈ రేషన్ ని మళ్ళీ మిల్స్ లో రీసైక్లింగ్ చేసి వాటిని ఆఫ్రికా దేశాలకు తరలిస్తుందని చెప్పి క్లియర్ గా ఎవరికి చూసినా అదే అర్థమవుతుంది. దీనిపైన ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన దృష్టి సారించి దీనిపైన ఉక్కుపాదం మోపితే రేషన్ మాఫియాకి పూర్తిగా అడ్డుకట్ట వేయొచ్చు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఒక్క మైనింగ్ మీద ఖచ్చితంగా దృష్టి సారిస్తుంది. ఖచ్చితంగా గత ప్రభుత్వం జరిగిన ప్రతి ఒక్క మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేసే విధంగా దాంట్లో బాధ్యులుగా ఉన్న వాళ్ళందరికీ పైన చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగానే గన్నవరంలోను గుడివాడలోనూ జరిగిన మైనింగ్ మాఫియా పైన కూడా మట్టి మాఫియా మైనింగ్ సంబంధించిన ఏదున్నా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మాఫియా మీద వందల వేల కోట్ల రూపాయలు సంపాదించిన ప్రతి ఒక్క అక్కర మార్కుల యొక్క వెన్ను విరిచే విధంగా ఖచ్చితంగా పోలీసు అధికారులతో ప్రభుత్వంతో పాటు పోలీసు అధికారులు కూడా చర్యలకి అయితే ఉపక్రమిస్తున్నట్టుగా మనకు క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తుంది. నిన్న కాకినాడ పోర్టు వేదికగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రేషన్ ని సందర్శించడం, అక్రమంగా తరలి వెళ్తున్న రేషన్ ని ఆయన పరిశీలించి ఖచ్చితంగా ఆ కాకినాడ పోర్టు వేదికగా ఆయన చేసిన ఏదైతే రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఆ కాకినాడ పోర్టు వేదికగా ఆయన ఉపక్రమించిన ఆయన ఏదైతే స్టెప్ తీసుకున్నారో ఆ స్టెప్కి సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంస జల్లులు కురుస్తుంటే మరోవైపు ప్రతిపక్షాల్లో మాఫియా గాలు వెన్నులో వణుకు పుడుతుందని చెప్పవచ్చు. మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం.